హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ రోజు అండి. మార్నింగ్ వచ్చేసి నేను 4:30కి అలా లేచానమాట. లేచిన తర్వాత ఇంకా అది నేను అసలు లేచేసరికి 4:40 అట్లా అయింది. చూడండి, ఎర్లీ మార్నింగ్ లేచానమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయిందంటే పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు నన్ను పని చేయనియరు అనమాట. ఇంకా పూజ అస్సలే చేయనియరు. పూజ రూమ్లోకి వచ్చినారంటే దేవుని ఫొటోస్ కానీ కుంకుమ కానీ ఇంకా అంతా పడేస్తారు. అందుకని ఎర్లీగా లేచి వాళ్ళు లేచేసరికి అట్లీస్ట్ పూజ అయిపోయినా మేలే కదా, వంటకాలు చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో తొందరగా లేచాను అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మేము ఉన్న కాలనీ చూపిస్తున్నాను అనమాట. ఒక్కరు కూడా లేలేదనమాట. నాకు తెలిసి నేను ఒక్కదాన్ని లేచినట్టున్నాను. స్ట్రీట్ లైట్ కూడా ఇంకా వెలుగుతూనే ఉంది. సో 4:30కి ఇంకెవరు తీసేస్తారు చెప్పండి. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి. అక్కడ నుంచి నేను మీకు వీడియో షూట్ చేస్తున్నాను. సో చూడండి, ఇంటి పరిస్థితి ఇది. సో మార్నింగ్ వచ్చేసి నేను నైట్ టైం వీళ్ళు పడేసిన బొమ్మలు అవన్నీ సర్ది పెట్టుకుంటాను అనమాట. సర్ది పెట్టుకొని స్టవ్ అంట్లు మాత్రం ఖచ్చితంగా నైటే నేను క్లీన్ చేసుకుంటానండి. అది పండగైన రోజైనా సరే, లేదంటే రిమైనింగ్ డేస్లో అయినా సరే, నార్మల్ డేస్లో అయినా సరే ఖచ్చితంగా నేను నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి నాకు మార్నింగ్ అయితే టైం సరిపోదన్నమాట. మార్నింగ్ లేచి ఓన్లీ కసు చేసుకొని బండలు తుడుచుకొని స్నానం చేసుకొని పూజ చేసుకుంటాను పిల్లలు లేసే లోపల. అదేవిధంగా ఇక్కడ కూడా రేపు పండగ అనగా నైట్ అన్నీ అక్కడ శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు ఆ గరిటెలన్నీ అక్కడ వేసి పెట్టినానంటే కింద ర్యాక్లో పెట్టాను అనుకోండి, పిల్లలంతా తీసి అక్కడక్కడే వేసేస్తున్నారనమాట. అందుకే ఒక 2 కొనుక్కొని అందులో వేసి పెట్టాను. సో నా దగ్గర ట్రైపాడ్ కనిపించడం లేదంటే చూడాలి, ఇంట్లో షిఫ్ట్ అయినాక నేను ఎక్కడ పెట్టినానో తెలియదు. పిల్లలతో వీడియో షూట్ అవ్వలేదు కదా, నేను అది కూడా పట్టించుకోలేదనమాట. అందుకని ఇంకా మీతో ఇందాక వీడియో షూట్ చేసినాక నేను ఇక్కడ వచ్చేసి తుడిచేసుకున్నాను అనమాట. గడప కూడా ఆ విధంగా పూజించుకున్నాను. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు గడప పూజించడం, మళ్ళీ ఇప్పుడు పూజించడం అనమాట. పిల్లలు ఏంటంటే ముగ్గులు అవన్నీ ఉండని ఎరని పూజించడం లేదనమాట. ఈరోజు పండగ కదా, పూజ చేయకుంటే ఎట్లా అనేసి పూజించాను. పూజ రూమ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. సో నిన్ననే దేవుని సామానంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా నేను స్టవ్ కూడా పూజ చేసుకున్నాను. స్టవ్ వచ్చేసి మనం ఫ్రైడే ఈ విధంగా పసుపు పెట్టి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే అగ్నిదేవుడు కదా, చాలా మంచిదన్నమాట. కానీ అట్లీస్ట్ మనము ఫ్రైడేస్ పెట్టలేకపోయినా పండుగల టైంలో అయినా ఖచ్చితంగా మనం స్టవ్ని పూజించుకొని చేసుకుంటే మేలన్నమాట. ఎందుకంటే మనకు దేవుని పెట్టే నైవేద్యాలు కాబట్టి ఏదైనా సరే పవిత్రంగా చేయాలి. అందుకని ఆ పండగ కదా అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా చేస్తాను. ఇంతకుముందు ఎవ్రీ ఫ్రైడే చేస్తుంటే కొంచెం పిల్లలు పుట్టినాక ఇంకా నాకు టైం అనేది సరిపోవడం లేదనమాట. సో ఈ విధంగా మొత్తం క్లీనింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఇవంతా చేసేసాను. పిల్లలు కూడా పాలు కూడా కాంచి పెట్టేశాను. ఇక్కడ సుంచు బాగా ఉందండి, అటక అంటారు కదా దాన్ని. సో పనికిరాంది మనం యూజ్ చేయందంతా మేము అక్కడ పైన పెట్టేసామన్నమాట. సో వెంటనే కాఫీ తాగేసి ఇంకా పని చేసినాక కాఫీ తాగితే కిక్కే వేరు కదండి. సో ముందు చేసిన పనికి అలసట అనిపించదు, తర్వాత చేయాల్సిన పనికి కూడా మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఈ విధంగా స్నానం చేసి వచ్చి నేను కూడా ఫొటోస్ని క్లీన్ చేసుకొని అంతా బొట్టు పెట్టుకొని తులసమ్మని కూడా ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత పిల్లలు వేస్తారనమాట. టైం వచ్చేసి 8 o'clock అయింది. సో 8 o'clock కల్లా నా పూజ అంతా అయిపోయింది. చూడండి, మా పిల్లలు వేసరికి కింద గడపని చూడండి ఎట్లా చేసినారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్ళినాను. కిచెన్లో నేను చేసినాక నేను షూట్ చేయలేదులేండి. సో ఐటమ్స్ మాత్రం ఇంకా కుడుమలు చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వడలు చేశాను, పప్పు చేశాను, మామిడికాయ పప్పు. ఇక్కడ వంకాయలు ఆలు కలిపి కర్రీ చేశాను. సో బచ్చాల కట్టి ఉంటుంది కదా, దాంతో వచ్చేసి రసం చేస్తాను అనమాట. సో మెయిన్ ఉగాది అంటే మనకు ఉగాది పచ్చడి కదండి. సో ఉగాది పచ్చడి కూడా చేసేసాను. సో ఈ విధంగా పూజ రూమ్లో నైవేద్యాలను ఏవేవైతే చేశానో ప్రతి ఒక్కటి అక్కడ నేను దేవునికి పెట్టానమాట. ఏదైతే టేస్ట్ చేయలేదు కాబట్టి మనం దేవుడికి నైవేద్యం పెడుతున్నామనంటే ఖచ్చితంగా టేస్ట్ అయితే చేయం కదా. సో ఏదో నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంత, నేను ఎందులోనైనా పర్ఫెక్ట్ అనేది చెప్పను. ఏదైనా ఒక పూజ విషయంలో కానీ, లేదంటే ఒక వంట విషయంలో కానీ నాకు అన్నీ వచ్చాను నేను ఎప్పుడు అనను. ఎందుకంటే నాకు ఏవి రావు, అంతే. అన్నీ రావు, నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో నేను చేసుకుంటానమాట. కానీ చేసిన కాడికి నీట్గా అయితే చేసుకుంటాను అనమాట, మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటాను. అదే కదండి కావాల్సింది. సో ఈ విధంగా పూజ చేసుకుని నైవేద్యాలు పెట్టుకున్నాక మేమందరం పూజ చేసుకున్నాం అనమాట. సో పండగ కదా, సాయంత్రం పూట అలా గుడికి వెళ్దాం కదా అన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము వెళ్ళామండి. అక్కడ పిల్లలైతే గుళ్ళో బాగా ఆట పెట్టారనమాట. రష్ కూడా ఏం లేదు. సో వీళ్ళు ఇంకా పిల్లలు గోవింద పెట్టమంటే గోవింద పెడతా ఉన్నారు. వీడు మోక్షిత్ మాత్రం ఎవరో అక్కడ పాప వచ్చింటే ఆ పాపని మాత్రం ఆట పట్టిస్తున్నాడు. ఆ పాపని వీడు ఊరికేనే ఉన్నాడండి పెద్దోడు. ఎవరినో కానీ గిల్లుతూ ఉంటాడు అనమాట. ఎవరైనా పిల్లలు ఇంటికి వచ్చిన వాళ్ళైతే వీడు పోయినా కూడా ఎవరో కానీ ఏమో అంటాడు. ఇంట్లో మోహితం కూడా అంతే ఏదో ఒకటి అంటూనే ఉంటాడు వీడు. అదే వీడు చేసేస్తుంటారు చేష్టలు అవి అనమాట. సో చిన్నవాడు కూడా తిరుగుతూ ఉన్నాడు. మేము అక్కడే స్వామివారి దర్శనం చేసుకొని
అక్కడికి వచ్చినాం అనమాట. గుళ్ళో ఉంటే ప్రశాంతంగా, ఇంటికి వచ్చి చేసేది ఏముంది, ఎలాగో వంట పని కూడా ఏం లేదు కదా. సో మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి కాబట్టి గుడిలోనే అలాగే ప్రశాంతంగా ఉన్నాం అనమాట. ఈ మధ్య చాలా రోజులు ఏంటంటే గుడికి వెళ్ళాక కూడా, ఎందుకంటే మాకు ఇంకా కుదరడం లేదనమాట పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి కూడా. అందులో ఈ మధ్య ప్రతి నెల మేము కర్నూలుకి రావడమే సరిపోయింది. ఇప్పుడు ఉన్నాము ఈ మధ్య, అందుకనే ఇంకా సాయంత్రం పూట అలా వెళ్ళేసి వద్దాము, పండగ కదా, పెద్ద పండగ కదా అన్న ఉద్దేశంతో వెళ్ళాము. దగ్గరనే చూడండి అక్కడ స్వామివారి గోవింద పెడుతున్నాడు అనమాట. ఆమె వచ్చేసి ఒక ఆమె చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది. ఆ చిన్న పాప